హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివాని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టేస్టీగా క్యాలీఫ్లవర్ కాడతోని మనం కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒకటే కాలీఫ్లవర్తోని చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, అంటే 5 రెసిపీస్. అవి కూడా నీకు ముందు వీడియోలో చెప్తాను. నేను ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని క్యాలీఫ్లవర్ కాడతోని తయారు చేస్తున్నాను అన్నమాట. ఇలాగా దీన్ని మొత్తం కూడా తీసేసి పెట్టేసుకోండి. దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే లేత కాడల్ని తీసుకొని వాటిని మంచిగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. నేను ఈ క్యాబేజీతోని ఒక 5 రెసిపీస్ చేస్తున్నాను. నేను మీకు ఇదొక ఫస్ట్ రెసిపీ అన్నమాట. అలాగే నేను దీన్ని కాడలని కూడా కట్ చేసుకుంటున్నాను. వీటిని కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. తరిగి బాగా కడుక్కోవాలన్నమాట. అలాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్గా బాగా నీట్గా కడుక్కోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దీన్ని మనం కట్ చేస్తూ ఉండాలి. ఈ కట్ చేసిన ఈ ముక్కలు అలాగే 3 టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇవి కొంచెం రంగు మారిన తర్వాత కొన్ని పుట్నాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము అదే ప్యాన్లో ఒక 6 నుంచి 7 దాకా పచ్చిమిర్చిలని యాడ్ చేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి. ఇవి ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై అవుతాయి అంటే చాలా సింపుల్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోండి. ఇప్పుడు మనము ఇవి వేయించుకున్న పల్లీలని ఉన్నాయి కదా, ఆ పల్లీలని ఇందులో వేసుకోండి. మనం ఇప్పటిదాకా ఉడికించుకున్న ఈ టమాటా క్యాలీఫ్లవర్ ఉంది కదా, టమాటా తొక్కుని తీసేసి పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని బరకగా మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో టమాటాలని యాడ్ చేసుకుందాము. ఉడికించుకున్న టమాటాలు అలాగే క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇంకా కొన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని బరకగా మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకుందాం. దాంట్లో జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకోండి. అవి కొంచెం చిటపటమనాలన్నమాట. అన్న తర్వాత దాంట్లో శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 6 నుంచి 7 దాకా వెల్లుల్లి ముక్కల్ని ఇందులో వేసుకోండి. ఈ ఆయిల్ నురగగా ఎందుకు వస్తుందంటే కాడించిన నువ్వుల నూనెని వాడుతున్నాను అన్నమాట. అందుకని నురగగా వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది చాలా హెల్దీ ఆయిల్ అన్నమాట. అలాగే దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవన్నమాట. చాలా ప్యూర్ ఆయిల్, అందుకని ఈ విధంగా ఉంది. ఈ విధంగా దీన్ని బాగా కలుపుతూ ఉండండి. ఇవి కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని రెండు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక చిటికెడు ఇంగువాని యాడ్ చేసుకుందాము. ఈ పోపు అనేది కొంచెం మంచిగా కావాలన్నమాట. అయిన తర్వాత మనం ఇందులో తయారు చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలన్నమాట.
అలాగే నేను ఒక చెక్క నిమ్మకాయని పిండుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది రెసిపీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒకవేళ కనుక మీకు కూడా నచ్చినట్టయితే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరికొన్ని టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. పక్కనే ఉన్న గంటని కొట్టేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా సెండ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను మీకు 5 కర్రీస్ చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ కర్రీ అన్నమాట. నేను ఇంకా 4 వీడియోస్లో ఒక్కొక్క కర్రీ చెప్తాను. బాయ్ బాయ్.